మేడం ఎంత ప్లేట్ ఉంది ప్లేట్ ఇస్తే దాంట్లో పెడతారు ఇక్కడ ఉన్న అందరూ తీసుకుంటారు ఎక్కువ పెట్టండి ఇక్కడ పైన పెట్టండి ఇక్కడ తీసుకుంటారు రివర్స్ 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 పైన పెట్టి మేడం కొంచెం తీసుకోండి गणपतये नमः। ओम गं 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 गणपतये नमः।
ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ओम तत्संयोरा जय बोलो गणेश महाराज की ओम जातवेदसे सुनवामसो मामरातीयतोरिदहातिवेदः सनः परशदति दुर्गाणि विश्वाहनावीरसिद्धं पुरिराचग्निः तामग्निवर्णां तपसां ज्वलन्तीं वैरोचनीं कर्मभरेषु दुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं वारयामि स्वाहा पूष्यवृद्धेव हुरानवन्दसवलोकाय तनयाय संयो यादवेव सिन्वन्मनावादितादिपर्गे ृतनाजितं सहमानमुग्रमग्निकं भुवेन्द्रनमस्कृत्वाभगवाय गोभिर्दुष्टमयजोऽधिकृन्दवेन्द्रविष्णोरञ्जरेम नागस्य पृष्ठमपि संवसान वैष्णवीं लोकैहमादायन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गः प्रचोदयात् ॐ यः सन्वसामृषभो विश्वरूपः सिन्धेभ्यो मृदा सम्बभूव समेन्द्रो मया शृणोतु अमृतस्य देवधारणो भूयासम् शरीरं मे विचक्षणम् जिह्वा मे मधुमुत्तमा कर्णाभ्यां भूरि विश्रवम् ब्रह्मणः कोशोऽसि मे दयाभिहितः सुखं मे गोपाय ॐ शान्तिः 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 ॐ मेधादेवी समानानागाद्विश्वाके भद्रासुरस्य वामा त्वया दुष्टादमानदृप्ता भृत्वदे नवदे सुवीराः त्वया दुष्टाभिर्भवदे देवी त्वया ब्रह्मागतश्रीऋतुत्वया त्वया दुष्टाचित्रं विन्ददे वसुधारो दुष्टस्य द्रविणो नमेवे मेधामयि द्रौरागमेधां देवी सरस्वती मेधामे अश्विनावुभावादत्तपुष्करस्वया अप्सरासुदया मेधा गन्धर्वेषु जयन्मनः दैवीं मेधा सरस्वती सामा मेधा आमां मेधा जलभिर्विश्वरूपा हिरण्यवर्णादिगदे जगन्या ऊर्जस्वदे वयसा कन्वमाना सामां मेधा सुप्रतीकाजुषन्दा मयि मेधा मयि प्रजा मयिग्निस्तेजो ददातु मयि मेधा मयि प्रजा मयीन्द्र इन्द्रियं ददातु मयि मेधा मयि प्रजा मयि सूर्यो भ्राजो ददातु ॐ हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात् ॐ वत्संयो रावणेमहे गातं यज्ञाय गातं यज्ञपते दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगादभेषजम् तन्नो अस्तु विमले चिञ्जुदुष्पदे ॐ शान्तिः 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 ॐ सहना भवतु सहना भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 नमः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते ॐ नर्यप्रजाम्ने गोपाय अमृतत्वाय जीवसे
యాదాంజలిశరాణాం చ అమృతే సత్యే ప్రతిష్ఠితాం. ఓం శ్రీ మహాగణాధిపతికర్పూర నీరాజనాథ నీరాజనముఖే శుద్ధాచమనీం సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. ఆమెను కూర్చోమనండి అసలు ముందే అసలు వెనకాలలో కనిపించకుండా చక్కగా భక్తి హలో తాతయ్య ఎక్కడ దాకా వచ్చావు? హనుమంతరావు గారు అవునా, ఎంతసేపు అయింది ఇంకొచ్చేసరికి? అవునా, సరే సరే తాతయ్య. అదే మేము గుడికి వచ్చాము ఇందాకే. హనుమంతరావు గారు అయ్యారు ఎక్కడ రావాలా? అక్కడ వినాయకుడి గుడి ఉంటే అందుకే చేశా. చక్కగా సరే జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈరోజు అంగారక కృష్ణాంగారక సంకష్టహర చతుర్థి. సర్వ విధములైనటువంటి కష్టములన్నిటినీ తొలగించుకోవడం కోసం చక్కగా స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఓర్పు సహనములతో కూడా చక్కగా స్వామివారిని ఇప్పటి వరకు కూడా ఆరాధించుకుంటూ ఉన్నాం. అలాగే స్వామివారికి విశేషంగా జరిపేటువంటి ఈ యొక్క సంకష్టహర వ్రత సందర్భంగా జరుపుకునేటువంటి విశేషమైనటువంటి అభిషేకాన్ని అంతటినీ కూడా చక్కగా అందరం కూడా నిర్వర్తించుకున్నాం. నాన్న చెప్పు చెప్పు. అలంకారం అయిపోయేలోపు ఆయా పరశురాముల వారు కాసేపు ప్రశాంతంగా ఉండు. స్వామివారికి విశేషంగా అభిషేకాన్ని నిర్వహించుకొని మనసు అంతా కూడా ఆనంద బోలికల్లో తేలియాడుతూ ఉండగా చక్కగా స్వామివారికి మన అందరి అందు అనుగ్రహం కలిగిందో ఏమో చక్కగా స్వామి ఈరోజు వాతావరణాన్ని అత్యంత ఆనుకూల్యంగా మార్చారు. ఇంతమంది జనాలు ఉన్నారు, ఇంతమంది ఉన్నా కూడా చక్కగా అందరికీ ఏసీలో కూర్చున్నట్టే ఉంది కానీ ఎక్కడ ఇబ్బందికరంగా లేదు. కాబట్టి చక్కగా అందరూ కూడా ప్రశాంతంగా స్వామివారి యొక్క అవకాశం కలిగింది కాబట్టి జనాలు ఇరుక్కుని ఉన్నాం అనుకోండి, చెడగాడుతుంది అనుకో కాన్సన్ట్రేట్ చేయలేము. అట్లానే చక్కగా స్వామివారు అనుగ్రహించారు కాబట్టి ప్రశాంతంగా స్వామివారి యొక్క లీలలన్నిటినీ కూడా ఒక్కసారి మనం చూస్తున్నాం. పూర్వం ఒక సందర్భంలో ఋషులందరూ కూడా కైలాసానికి తీసుకుని అందరూ వెళ్ళారట. వెళ్ళినప్పుడు చక్కటి ఆ స్వామివారి యొక్క విశేషమైనటువంటి విశేషంగా ఉన్నటువంటి అక్కడ ఆ పార్వతీ పరమేశ్వర సన్నిధాన్ని కూడా చేసుకున్న తర్వాత ఆ పక్కన కుమారస్వామి కూడా ఆశీనులై ఉంటే ఆయన దగ్గరికి ఋషులందరూ కూడా వెళ్ళారంట. స్వామివారి యొక్క విశేషంగా అక్కడ కూడా ఋషులందరూ కూడా అక్కడికి వెళ్ళి విశేషంగా ఆయన్ని ప్రార్థించారట. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అమ్మ ఈ వ్రత కథలు ఎవరైతే వింటారో వాళ్ళకి వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది. చక్కగా ఏసీలో కూర్చున్నాయి కదా అని చెప్పి ఎవరైనా పెట్టకూడదు. చక్కగా స్వామి అనిపించినప్పుడు భక్తిగా చూసుకోవాలి. ఇప్పుడు దాకా చేశానుగా, ఇప్పుడు నోటితో పనే ఉంది, చక్కగా చెవులతో వినండి. చౌకనే ఉన్నాగా స్వామివారి యొక్క లీలను ఎవరైతే ఆలకిస్తారో వారి యందు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి భక్తి కలుగుతుంది. భక్తి కలగడం చేత సర్వ విధములైనటువంటి మనం కోరిన కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది. కాబట్టి చక్కగా స్వామివారికి ప్రశాంత చిత్తంగా ఉండి స్వామివారిని ధ్యానిస్తూ స్వామివారి యొక్క కథలను విందాం. అందరూ కూడా కైలాసానికి వెళ్ళిన ఋషులందరూ కూడా అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళారట. స్వామి, కలియుగం ఆరంభమైంది, ఇప్పటికీ మనుషులందరూ కూడా రకరకములైనటువంటి ఈతి బాధల చేత బాధింపబడుతూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క రకరకములైన కష్టాలని
బాధపడుతూ ఉన్నారు, కష్టాలతో బాధపడుతూ ఉన్నారు. ఇవన్నీ తీరాలంటే ఏ విధంగా జరుగుతాయి అని చెప్పి అడిగారట. చిన్న పిల్లగాళ్ళకి చదువు యందు జ్ఞానమునందు అభిరుచి లేకపోవటం, పెద్దవాళ్ళకి చేద్దామన్నా ఉద్యోగం దొరకపోవటం, భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి దాంపత్యం లేకపోవటం, ఉన్న వాళ్ళకి సంతానం కలగకపోవటం, అన్నీ ఉన్న వాళ్ళకి గృహములు ఇత్యాది అవసరములు తీరకపోవటం, ఈ విధంగా చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కలియుగమున అందరూ బాధాగ్రస్తులై ఉన్నారయ్యా. వారందరినీ కూడా ఏ విధంగా ముక్తి పొందేలా అనుగ్రహించాలి అని అడిగితే అప్పుడు చెప్పాట, నాయన ఓ ఋషులారా, మీరందరూ కూడా సంకష్టహర వ్రతములు ఎవరైతే చేస్తారో వారికి ఈ ఈతి బాధలన్నీ తీరిపోతాయ్యా. ఈ వ్రతమునకు అధినాయకుడు ఎవరయ్యా అంటే మహాగణపతి. ఆ మహాగణపతిని ఈ యొక్క పౌర్ణమి వెళ్ళినటువంటి 4వ రోజున, ఆ చతుర్థి రోజున, కృష్ణ చతుర్థి రోజున ఎవరైతే విశేషంగా ఆరాధిస్తారో, ఈ యొక్క వ్రతాన్ని చేస్తారో వారికి అన్ని రకములైనటువంటి కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ఆ యొక్క వ్రతమును ఆచరించాలి. చక్కగా తెల్లవారుజామునే లేచి ఎట్లా చేయాలి అని విశ్వంతుడు అడిగాక, చక్కగా తెల్లవారుజామున లేచి స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తానని అని చెప్పి చెప్పుకొని స్వామివారికి ముడుపు, దక్షిణ, బెల్లం ఇవన్నీ కలిపి ముడుపులా కట్టుకొని చక్కగా స్వామివారి సన్నిధిలో పెట్టుకొని ఆ రోజంతా స్వామివారి నామాన్ని సంకర్పిస్తూ